ఏందిరా స్వామి, ఈ కొత్త కాలేజీకి వచ్చినాను. ఏం అర్థం కదా, మా ఆయన తిరిగి పంపించాడు. వద్దంటే ఏందో ఇంత పెద్ద బిల్డింగ్ కానీ నాకేం దిక్కు తెలియదులే. ఏందో ఒక్క కూడా ఒక లాభం ఉన్నాడు. నాకేం అర్థం కాదు. అబ్బా, వద్దంటే పంపించాడు. ఎవరు వచ్చినట్టు స్వామి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎప్పుడు వచ్చావు? నేను అప్పుడు ఈరోజు వచ్చినాను. ఎందుకంటే ఆ టెన్షన్ పడుతున్నావు బ్రో? కొత్త భయం వేసింది. ఏం కాలేదు బ్రో, కొత్తగా వచ్చావు కదా, నేను కూడా అలాగే భయపడేవాడిని. ఏం కాలేదు, బాగుండు. నీకు ఏమైనా అవసరం ఉంటే నా నంబర్ తీసుకుని కాల్ చేయి. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు బైబిల్ స్టడీస్ కూడా వస్తాను. సరేనా? జాగ్రత్తగా ఉన్నా, ఏం భయపడదు. స్వామి ఎన్నో ఇన్ఫర్మేషన్ ఎవరో కొంచెం Hey man, hi. Nice to meet you, man. ఏంటి ఇల్లు ఉన్నావు, డల్గా ఉన్నావు, బాగుండు యాక్టివ్గా ఎట్లుండాలి ఏంటి? స్టూడెంట్స్ మన ఫ్రెండ్స్, ఓకే? వి ఆర్ ఫ్రెండ్స్ మ్యామ్, ఓకే? బీ ప్రౌడ్, ఓకే? నీకు మొబైల్ ఉందా? ఏది చూపి. Hey, what is this? You silly fellow, you not updated. ఇంకా నువ్వు కీప్యాడ్ సెల్ వాడుతున్నావా? అప్డేట్ ఉండాలా. చూసావా స్మార్ట్ ఫోన్ ఎట్లుందో? ఇట్లాంటివి తీసుకోవాలా సెల్ అంటే. దీంట్లో ఫోన్ వచ్చింది బ్రో. దాంట్లో ఫోన్ కాదు, దీంట్లో సమస్తం ఉంటాయి, ఓకేనా? ఏమో ఉంటాయి బ్రో? చూడు ఒకసారి ఫోన్లో ఏముంటాయో. బాగుంది బ్రో. నువ్వు ముందు మొబైల్ తీసుకొని చెప్తా. మొబైల్ తీసుకొని ముందు డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు మా ఆయన ఫీజు కట్టడానికి డబ్బులు ఇచ్చాడు బ్రో. అరే ఫీజు గీజు అయ్యింది తర్వాత. ముందు ఏంటంటే ఫీజు ఇంకా 10 రోజులు ఉంది కదా, ముందు మొబైల్ తీసుకో. మళ్ళీ మా ఆయన ఇప్పుడే కొత్త ఫీచర్స్ ఉన్న మొబైల్ తీసుకో. డబ్బులు ఆ డబ్బులు అయింది. వెరీ గుడ్. అట్టి మొబైల్ ఓపెన్ చేసి కొత్త ఫోన్ కానీ పౌచ్ ఇచ్చావే. ఏంటి బ్రో ఇది పచ్చ కూడా? అదే వాట్సాప్ అంటే దాంట్లోనే ఉంది సమస్య. ఓకే, దాంట్లో మనం చూసావా ఫోన్ పెట్టామనుకో, మెసేజ్ పెట్టామనుకో, పోతానే ఉంటాయి మెసేజ్. నువ్వు ఎంత మందికైనా పెట్టుకో, అమ్మాయి కూడా ఈజీగా పడతాను. ఏమనుకుంటున్నావు? ఒక మెసేజ్ హాయ్ అని పెట్టు, ఎంత మంది చూసినావా? అదే ఇన్స్టాగ్రామ్ అంటే. ఏమంటారు దాంట్లో? దాంట్లో ఏం లేదు బ్రో. మనం మన మొబైల్ ఏం చేయాలంటే ఫోటో తీయాలి. ఇప్పుడు చూడు, నేను చూపిస్తా. పెట్టు స్మైలింగ్. మూడు అట్లా కాదు, ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టాలి. నేను పెట్టాను. చూసావా? ఇప్పుడు చూడు, అప్లోడ్ చేసి ఎన్ని లైక్స్ వస్తాయో. ఇప్పుడు అంతమంది కొడుతూనే ఉన్నారు. కొడతానే ఉంటుంది లైక్, ఓకేనా? ఇదో చూసావా, ఇది స్నాప్చాట్. ఈ స్నాప్చాట్ ఏం చేయాలంటే మనం నల్లా ఉండటం కూడా కల్లా వస్తాం. మళ్ళీ ఉంటుంది చూడు, ఇక్కడ చూసావా? మూతి ఇట్లా పెట్టు, నాలుగు బయటకు పెట్టి. అట్లా కాదు, మూతి నేను చెప్పినట్టు పెట్టాలి, నాలుగు బయటకు పెట్టాలి, ఓకే? రెండు ఫోటో తీసుకు. చూసావా? ఇప్పుడు బాగా చూడు. ఇప్పుడు స్నాప్చాట్ లో ఎన్ని లైక్స్ వచ్చాయో. ఓకేనా? నువ్వు ఈ మొబైల్ వాడుతూ ఉంటూ ఎంజాయ్, ఓకే? మెసేజ్ చేయి. నేను ఇప్పుడు టచ్ లో ఉంటాను. ఇదే జీవితం. ఓకే బ్రో. ఇదేంటి స్వామి, రీల్స్ వచ్చినే ఉన్నాయి. ఇది బ్రేక్ అంటే ఉండదా? వచ్చినే ఉన్నాయి. భలే ఉంది. బ్రో 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 ఏంటది? సముద్రమా? ఏం బ్రో? ఏ గేమ్ బ్రో? ఫ్రీ ఫైర్. ఏంటి బ్రో అది? పబ్జీ వల్ల ఫ్రీ ఫైర్. ఎక్కించుకో, బాగుంటుంది గేమ్. ఏం చేయాలి బ్రో దాంట్లో? నరకాల సంపాదా వంట అప్పుడు కొట్టాలా? బ్రో పోలీసు వాళ్ళు ఎక్కువ పోతారు. పోలీసు అయితే ఏమంటారు? అవునా బ్రో? నేను రోజు చెప్తాను కదా బ్రో, మా ఆయన చంపుతాడు బ్రో. నేను సంఖ్య అనుకో. రేపు సంపా నువ్వు ఎక్కి పెన్షన్ ఓపెన్ చేయి. ఎక్కి తిరిగి ఎక్కించి ఎక్కి బ్రో, భిన్న 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 ఎక్కి బ్రో. రూమ్ వంట కొట్టు వంట. బ్రో బ్రో లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్. కొట్టు కొట్టు. సంపు సంపు. ఇది ఇంత మంది సంపు. అబ్బా చికెన్ డిన్నర్. కూరప్పా. ఏంటి రాస్తా ఉంటుంది ఇక్కడ? అన్నా ఏం లేదన్నా. చూపిరా, ఏంటి అది? ఫోన్ కొన్నా. అదే ఎక్కడ వచ్చేదానికి స్మార్ట్ ఫోన్? మా నాన్న కాలేజీ ఫీజు కట్టమన్నాడన్నా. నాకు ఫోన్ కొనుక్కున్నాను. ఫోన్ కొనుక్కుంటే బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పాడన్నా. ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టారా? సరే బయట
రైట్ సైడ్కి వెళ్దాం మేడం. వచ్చా బాగా వచ్చలేనా జాగ్రత్త రే. వచ్చాలేనా నేను రానా వచ్చా బాగా నేనా ఎన్నో వచ్చా అంటాడు రాగంటాడు వచ్చలే తప్పుగా అన్నాడు చికెన్ ఎక్కించా ఏంద్రా ఈ డ్రెస్ ఏంది ప్యాంట్ ఎప్పుడు నువ్వు అప్డేట్ అయ్యేది చూడరా ప్యాంట్ చూడరా షర్ట్ చూడరా మళ్ళీ తీసుకొచ్చారా 3,500 ఉండరా క్వింటింగ్ లాంటి షర్ట్ చూడరా ఇది 2,500 ఇదిరా లైఫ్ అంటే ఇదిరా ఎంజాయ్ అంటే సరే కానీ మళ్ళీ మన మాట చెప్పారు వైన్ షాప్ యాంటీ వద్దురాలా నాకు తెలియదు స్వామి మా ఆయన చదువుతాడు సరే పంపరా షాప్ యాంటీ వద్దురాలా పాన్ పరాక ఆయన నువ్వు మా ఆయన తెలిసిందనుకో నన్ను ఇంట్లో నేను చంపేశాడు అదేం కాదు ఒకసారి చిన్న గోళ్ళు శ్రేణి తాగితే బ్రహ్మాండం అంటారు పోయిన స్వామి నేను చెప్పాను మరి వింటరా నువ్వు విన్నావు నాకు తెలియదు కూర్చో కూర్చో నాకు 2 సినిమా శ్రేణి అయినా తీసుకో 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 చూడరా ఏ బాగాలేదు అది ఇప్పుడు ఇది ట్రై టేస్ట్ చేయండి ఒకసారి ఎట్లా దాంతో పోల్చుకుంటే నువ్వు బాగానే ఉందిలే అదేరా బాగుంటారా బ్రో ఇదంతా నీకు ఎంత తెలియదు బ్రో చూడరా బినామీ యాప్ ఉందిరా మళ్ళా ఇంటికి వస్తున్నారా వీళ్ళు ఇలా బెట్టింగ్ యాప్ బ్రేక్ చేసింది చూడరా ఒక్కసారి 100 చూడుగా మరుసటి రోజే 1000 రూపాయలు వస్తుంది వస్తుందా బ్రో వస్తాను ఏంటంటే కనకవర్షమే కురిపించాలి బినామీ యాప్ ఇంకా సాలే బ్రో నీకు లెక్కలేదని 7 సార్లు లెక్క వచ్చింది చూడరా నువ్వు ఒకసారి యూజ్ చేసుకో ఇక పండగే నాకు లెక్కలేదు అనుకున్నా ఇక అన్ని కొనుక్కోవడమే సొక్కాయి కొనాలి ప్యాంట్ కొనాలి మందు తాగాలి అలా సిగరెట్ తాగాలి సాలేదైనా అలా మందుకు బానిసాయి ఎంతో అప్పులు చేస్తాడు ఫ్రెండ్స్ దగ్గర బెట్టింగ్ల కోసం కూడా అప్పులు చేస్తాడు ఏంద్రా ఫోన్ చేసి ఫోన్ ఎత్తుకు డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైంది ఏంద్రా నీ కథ ఎన్ని రోజులైంది ఫోన్ లిఫ్ట్ చేయవు రెస్పాన్స్ లేదు ఏంద్రా నువ్వు నీకు చేసినావు అనుకో కిడ్నీలు అమ్మేస్తాం కిడ్నీలు అమ్మి మరి డబ్బులు తీసుకుంటాం జాగ్రత్త చూడు ఇప్పుడు ఏందో లెక్కిస్తా అని చెప్పినట్టు నాకు ఏది లెక్క కొంటే 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తానంటే వీడు నా స్వామి కిడ్నీలో నాకు ఏ అర్థమే ఎందుకు ఏడుస్తున్నావు బ్రో లెక్క పెట్టా బ్రో 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తారని ఇప్పుడు నాకు లెక్క ఎక్కువ అడుగుతున్నాడు బ్రో నాకు లెక్క లేదు బ్రో చెప్తాను కదా మస్తు బయట తీసుకురామంటే నాకు జాతి లేదు బ్రో నేను చచ్చిపోతా నాకొద్దు ఈ లైఫ్ నాకొద్దు ఈ లైఫ్ సినిమాలు చూస్తున్నా పని పాటలు చేస్తున్నా సినిమాలు చూస్తున్నా పని పాటలు చేస్తున్నా నెట్వర్క్ చూస్తున్నా నట్టుగానే మిగిలావే శాంతి శాంతి శాంతిగా